హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. ఈరోజు బ్లాగ్ ఏంటంటే తెలుసా? ఈరోజు మా అమ్మగారు అయితే మా చెల్లి వాళ్ళు వచ్చారని చెప్పేసి వెజ్ బిర్యానీ అయితే చేస్తుంది మా కర్రీ పాయింట్లో. అది ఏ విధంగా చేస్తుందో అమ్మ చేతి వంట అన్నట్టు అమ్మ చేతి వాళ్ళ బిర్యానీ అయితే వెజ్ బిర్యానీయే, మళ్ళీ బిర్యానీ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేయమాకండి. అందుకని ఎలా చేస్తున్నాం అన్నది మా అమ్మగారు అనేది వాయిస్ ఓవర్ ఇస్తుంది, కానీ ఆ వాయిస్ ఓవర్లో సరిగ్గా డిస్టర్బెన్స్ అయితే మాట్లాడుకుంటూ పిల్లల అల్లరైతే ఉంది. అది కట్ చేసి అందుకని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూడండి, ముందుగానే పొయ్యి వెలిగించేసి ఆయిల్ అయితే పోసింది మా అమ్మ, సన్ఫ్లవర్ ఆయిల్. మా అమ్మ మాట్లాడుతూ ఉంది కానీ అసలు వాయిస్ అయితే రావట్లేదు, అంటే చిన్నగా వినపడుతుంది. ముందుగా అయితే మసాలా దినుసులు వేస్తున్నానని చెప్తున్నారు. చూడండి, మసాలా దినుసులు అయితే వేసి వేగినాక ఆనియన్స్ అయితే వేస్తారు. ఈరోజు ఎందుకంటే మొన్న వాడపల్లిలో వచ్చాం కదండి, మా చెల్లెళ్ళు ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా మా ఇంటికి అయితే రాలేదు. సరే ఉండమని మేమే అయితే బలవంతం చేశాము. ఏంటి ఇన్ని రోజులు అయ్యింది రావట్లేదు, చేయలేదు. సరే మొన్నటిదాకా అంటే మా ఇంట్లో కూడా చుట్టాలు ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పేసి మేము కూడా, తను కూడా రావడం కుదరలేదు. ఇంకా ఎలాగో వచ్చింది, మన వాడపల్లి వెళ్ళింది ఉంది కాబట్టి ఉండమ్మా ఏంటి అని చెప్పేసి 4 రోజులు ఉండని చెప్పి బతిలాడితే ఇంకా ఉన్నది మా చెల్లేనా. ఇంకా అందుకని వచ్చారు. ఇవాళ సండే కాబట్టి ఇంకా మా చెల్లి వాళ్ళకైతే బిర్యానీ అయితే చేస్తుంది మా అమ్మగారు. కర్రీ పాయింట్లేనండి. కర్రీ పాయింట్ అయితే సమ్మర్ ఈ ఎండలు అయితే బేపచ్చంగా ఉన్నాయి కదండి, అందుకని అయితే అసలు మేము వంట అయితే అసలు అంటే కర్రీస్ అయితే కర్రీ పాయింట్ అయితే రన్నింగ్ చేయట్లేదు. అందుకని ఖాళీగా ఉంది కదా, కొంచెం ఇంట్లో అయితే సెగగా ఉంటుంది కానీ బయట కర్రీ పాయింట్లోనే చేసేస్తున్నారు మా అమ్మగారు అయితే. చూసారా, టమాటాలు వేగినాయి, టమాటాలు ఇప్పుడే వేసారు కదా, అవి వేగుతున్నాయి. ఆ వేగినాక నెక్స్ట్ పుదీనాకు కొత్తిమీర కూడా వేసేస్తున్నారు. చూడండి, మా అమ్మగారు అయితే నాకు సాల్ట్ తక్కువ వేసిద్దండి, దానికి అసలు నాకు కోపం వచ్చేద్దండి. ఎందుకంటే బిర్యానీ తినేది మా వంటలో రారాజు ఏదైనా ఉంది అంటే అది సాల్టే కదండి. సాల్ట్ మరీ తక్కువగా వాడుతుంది మా అమ్మ, అది నాకు నచ్చదు. కొంచెం వెయ్యాలి కదా, నోటి రుచికి సరిపడా అంటాను. ఏం చేస్తాం, తల్లి కదా, ఆమె చెప్పినట్టు మనం వినాలి. మనం చెప్పిందట్టు ఆమె ఎందు ఏం చేద్దాం, అందుకని అలా జరిగిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎప్పుడు మా ఇంట్లో స్టోరేజ్ ఉంటుందని చెప్తున్నా కదా, అది ఇంట్లో వరకు వేసింది వరకు అలాగే ఉంది. అందుకని మళ్ళీ ఇప్పుడు బిర్యానీ చేస్తున్నా కూడా మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందుగా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. చూడండి, ఇంకా పేస్ట్ వేసేసింది, అది కొంచెం మగ్గుతుంది. ముందు పచ్చివాసన పోవాలంటే ముందు పేస్ట్ అలా వేసుకుంటేనే కదండి బాగుంటుంది కదా. ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి కదండి, ఏ విధంగా ఉన్నాయో మీ ఊళ్ళో చెప్పండి నాకు. అసలు ఎందుకు అలా అసలు బీభత్సంగా ఎండలు. ఇంకో రేపు 1వ తారీఖు నుంచి అయితే మా పెద్ద అబ్బాయి స్కూల్ ఉన్నాయండి. ఏంటి వాడు 10th వచ్చాడు కాబట్టి 1వ తారీఖు నుంచే రేపు స్కూల్ అండి అని చెప్పి నిన్నే కాల్ చేశారు. ఇంకా తర్వాత మళ్ళీ మా అబ్బాయి మాకు దొరకడు కదా ఈ ఇయర్. ఇంకా అందుకని వాడికి ఏమైనా కావాలా అనేదాన్ని చేసి పెట్టేయాలని చెప్పేసి ఇప్పుడు చేసి పెడుతున్నాము. వాడికేనే కదా, మా ఇంటికి వచ్చిన మా చుట్టాలకి మా అందరికీ అదే. అందుకని ఇప్పుడు బియ్యం అయితే ముందుగానే కడిగేసింది 1-2 సార్లు మా అమ్మగారు అయితే. ఇక ఈలోపు అది మాడుతున్నట్టు స్మెల్ వస్తుందని చెప్పి గబగబా మా అమ్మగారు వెళ్ళారు, చేశారు. వెళ్ళి కలపెడితే లైట్గా మాడుతుంది. ఈలోపు వెళ్ళి మళ్ళీ కొంచెం పసుపు వేసేసింది మా అమ్మ. చూడండి, పసుపు వేసుకొని తర్వాత కారము, స్పైసీగా ఉంటుందండి ఈ బిర్యానీ అయితే. చూడు, పాలల చేతులు పెడుతున్నారు మా అమ్మగారు. నేను వద్దమ్మా అలాగా అని చెప్పినాను. ఇంకా తర్వాత ఏమైంది, పాలే కదా, దాంట్లోనే కదా, చేతులతో చేయకపోతే ఎలా చేస్తారో అని అడుగుతుంది మా అమ్మ. అంటే పాలు ఇప్పుడు కాగపెట్టిన పాలు వేడిగా ఉంటాయి కదండి. ఇంకా ఎందుకంటే వీళ్ళు ఎక్స్పర్ట్ కదండి, బాగా చేతిరిగిన వాళ్ళు కాబట్టి అవన్నీ పట్టించుకోవట్లేదు వాళ్ళు. గబగబా చేతులతోనే ఇంకా పాలు అవి పోసేసుకొని పెరుగు వేసేసి చేసేస్తున్నారు. చూడండి, అప్పుడే ఎంత పాలు పెరిగేయగానే ఎంత కలర్ఫుల్గా వచ్చింది చూసారా బిర్యానీ. అసలు ఎంత బ్రహ్మాండంగా ఉందంటే అంత సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు గరం మసాలా వేసింది, కొంచెం ఇంకా సాల్ట్ వేస్తుంది. చూడండి, ఈ సాల్ట్ గురించే వచ్చింది, చాలా తక్కువ వాడుతుంది మా అమ్మ సాల్ట్. కానీ సరిపోలే నిజంగానే, నేను అంటూనే ఉంటాను సరిపోలేదు, అది కర్రీలో ఉంటుందిలే సరిపోద్దిలే అని అంటున్నారు. ఆలు కర్రీ అయితే చేసుకున్నాము. ఆలు కర్రీ నేను లోపల చేస్తున్నాను, మా అమ్మని బిర్యానీ చేయమంటే మా చిన్నబ్బాయి వీడియో తీస్తున్నారు. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ, సారీ గ్రేవీ. బిర్యానీకి వేసేది గ్రేవీ కదా అనేది, అదే కదా. ఇప్పుడు అది వేగుతున్న ఇప్పుడు మా అమ్మ ఎసరకైతే దగ్గర పెట్టుకుంది. మనం ఎన్ని కిలోలు తీసుకున్నామంటే 2 కిలోలకి 2 కిలోలు తీసుకున్నామండి రైస్. 2 కిలోలే మా అమ్మ చెప్తుంది, అదే నేను 1-1.5 వాటర్ పోస్తాను అనింది. ఆ 4 లోటాలు అయితే బియ్యం అయితే తీసుకున్నాము, 6 గ్లాసులు వాటర్ పోస్తున్నాను చెప్తుంది, అదే వాయిస్ ఓవర్లో. ఇప్పుడు 6 లోటాలు అయితే వాటర్ పోస్తున్నారు మా అమ్మ.
సరే ఇప్పుడు మూత పెట్టేస్తారు. ఒకసారి కలబెట్టి ఆ మిగిలిన పాలు కూడా ఏమైనా ఉంటే మొత్తం పోసేసింది. ఒక్కసారి కలబెట్టేసి మూత పెట్టేస్తారు మా అమ్మ. ఏదైనా టక్క 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 స్పీడ్గా చేసేస్తారండి. వంట తిరిగిన వాళ్ళు అయితే నిదానంగా ఎత్తుక్కోవాల్సి వస్తుందేమో. మా అమ్మగారు అయితే అలా కాదు. బిర్యానీ చెయ్యన్న 20 నిమిషాలు కూడా పట్టదు, చేసి అలా పక్కన పడేస్తుంది మా అమ్మ. టైం అంతేనండి. ఇది పెద్ద పొయ్యి కాబట్టి ఇంకా ఎర్లీగా తొందరగా అయిపోతుంది వంట అయితే. మాకు అలవాటే కదండి. చూడండి మూత కూడా పెట్టేసాము. ఈలోపు మళ్ళీ బియ్యం ఒకసారి కడిగి పెట్టింది కదా, ఇంకో ట్రిప్ కడుగుతున్నారు. ఆల్రెడీ ఒక ట్రిప్ కడిగేసి ఈలోపు నాతనే కదా ఆ వాటర్ పారపోసేసి ఆ ఎసట్లోకి అయితే ఆ బియ్యం అయితే వేసేస్తారు. చూడండి పారపోసేసారు. అలా వాటర్ మాకు అన్నీ. ఈలోపు మేము ఏంటంటే కోతులు వచ్చినాయండి మా ఇంటికాడ, బోల్డ్ కోతులు. ఎదురు మామిడి చెట్టు కాడైతే అసలు ఎంత అడవాడు చేస్తున్నాయి కోతులు అయితే, మామూలుగా లేదు. ఈలోపు మా అమ్మ కూడా ఏదో కర్రీ వండేస్తుంది పక్కన. చూసారా, ఈలోపు మనం ఈ బియ్యం ఎసరు నీళ్ళు పారబోసేలోపు ఎసరు అయితే మరిగిపోయింది. ఇప్పుడు ఈ ఎసట్లోకి బట్టి బియ్యం అయితే వేసేసుకుంటున్నాము. మీరు ఇప్పుడు మీ అమ్మ ఇలా అడగంగానే ఎమ్మటి చేసేసే మదర్ ఉన్నారా? ఉంటారులేండి, తల్లులు కాబట్టి పిల్లలు అడిగితే చేయకుండా ఎవరుంటారు చెప్పండి. కాకపోతే మా అమ్మని ఏంటంటే అమ్మ అది చెయ్యమ్మా అని చెప్పి 10 సార్లు చెప్పాలి. చేస్తాలే అని చెప్పి చెప్పకుండా మేము అడిగినప్పుడు చేసేదానికన్నా మేము అడగకముందే చేసి పెట్టుద్ది ముందు మా అమ్మ. చూడండి ఆ వాయిస్ ఓవర్ ఇస్తుంది కానీ కొంచెం గట్టిగా మాట్లాడడానికి మొహమాట పడుతుంది కానీ గట్టిగా మాట్లాడలేము. అదే మా మీద అరవమంటే ఇంతలా గొంతు వేసుకుని వచ్చేస్తుంది మా అమ్మ. చిన్నగా మాట్లాడుతున్నావు అమ్మ, వాయిస్ ఓవర్ గట్టిగా ఇవ్వమ్మా అని చెప్తున్నా కూడా ఉన్నంత వరకే వేస్తుంది కానీ అది వాయిస్ ఓవర్ చాలా చిన్నగా వినపడుతుంది. పైగా దాంతో పిల్లలైతే చాలా డిస్టర్బెన్స్గా ఉంది. పిల్లలందరూ ఉన్నాం కదా, డిస్టర్బెన్స్ అయితే బాగుందని చెప్పి నేనే వాయిస్ ఓవర్ ఇవ్వటం జరుగుతుంది. అసలు చాలా స్పైసీగా ఉంటుందండి మాది బిర్యానీ. చూసారా అయిపోయింది, ఎసరు పెట్టింది, కలబెట్టేసింది. ఒక్కసారి ఆ బిర్యానీ చూడండి, మళ్ళీ ఒక్కసారి కలబెట్టుకుంటే ఇంకా సిమ్లో పెట్టి దమ్ము లాగటమే. చూసారా అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి. అసలు బిర్యానీ చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, అంత బ్రహ్మాండంగా. తర్వాత ఇప్పుడు నెయ్యి వేస్తారు. నెయ్యి వేసేసి మూత పెట్టి దమ్ము పెట్టి లాగేస్తున్నారు మా అమ్మగారు. ఇప్పుడు అయిపోయింది ఆల్మోస్ట్. చూసారా రెపరెపలుగా అసలు ఎంత పొడి పొడిగా ఉంటుందంటే రైసు. ఎంతైనా సీనియర్లు కదండి. మా మరిది గారు కూడా బాగా చేస్తారండి. నాకు మా మరిది గారు చేసే బిర్యానీ అంటే ఇష్టము. అసలు బిర్యానీలో వాళ్ళు ఎక్స్పర్ట్ అయిపోయారు బాగా. ఇప్పుడు చూడండి ఆ చివరి నంచుల్లో అలా నెయ్యి అయితే వేస్తున్నారు. ఇంట్లో ఉంటుంది నెయ్యి, అవి తెలియక మా అమ్మగారు ఏంటంటే నెయ్యి ప్యాకెట్ ఆల్రెడీ సరుకుల్లో డబ్బులు మిగిలిన కానీ తెచ్చేసిందంట. సర్లే ఏముందిలే నెయ్యి ప్యాకెటే కదా అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా నెయ్యి అయితే సరిపోద్దులేనే ఆల్రెడీ అది వేస్తున్నారు మా అమ్మగారు. ఇంట్లో నెయ్యి ఎప్పుడు స్టోరేజ్ ఉంటుందండి, అయినా సరే డబ్బులు చిల్లర మిగిలింది, సరే నెయ్యి ఇచ్చేలే అని చెప్పేసి అని తీసుకొచ్చారు. చూడండి ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. బిర్యానీ చూడండి ఎంత ఏ క్లాస్గా ఉందో. అదిగండి ఎండాకాలం వేడిగా పొగల కక్కే బిర్యానీ తింటారా మీరు ఎప్పుడైనా? మేమైతే తింటున్నాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. చూస్తున్నారు కానీ వీడియోలో అసలు లైక్ కొట్టట్లేదండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీకోసమే కదా నేను ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటే మీరు చూస్తూనే ఉండాలి కదా. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈలోపు పక్కన కర్రీ కూడా అయిపోతుంది. ఆలు కర్రీ చెప్పే కదా నేను చేస్తున్నాను కదా అని, బయట ఎందుకులే అమ్మా అలా నేను చేస్తానంటే వద్దులే అన్నారు. థ్యాంక్ యూ.